అందరికీ నమస్కారం అండి. ఒక నెల వరకు షెల్ఫ్ లైన్ కలిగి టీ టైంలోను ప్రయాణాల్లోకి చట్పటా టేస్ట్ మీకు నచ్చినట్లయితే ఈ మినీ కచోరీలని తప్పకుండా తయారు చేసుకోవాలండి. ఈ మినీ కచోరీలు తయారు విధానం, కావలసిన పదార్థాలు చూద్దాం. ఇవి ఒక్కడికి తిందాము అనుకుంటే వరుసగా 4 లాగిచ్చేస్తామండి. అంత టేస్టీగా ఉన్న ఈ మినీ కచోరీలకు కావలసిన పదార్థాలు: 1.5 కప్పుల గోధుమ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి, దానిలో 1 టీ స్పూన్ వాము, అలానే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కసూరి మేతిని బాగా క్రష్ చేసిన పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, వేసుకుని ఒకసారి నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ ఒక గట్టి ముద్దలాగా కలుపుకుందాం. ఇలా గట్టిగా తయారైన ఈ ముద్ద మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు స్టఫింగ్ చేసుకుంటానికి ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకుందాం. ఈ డ్రై మినీ కచోరీలకి పర్ఫెక్ట్ కొలతలతో తయారీ విధానం చూపిస్తాను కనుక వీడియోని ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా బాగా ఫ్రై అయిన వాటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో వేసుకుని చల్లారిన తర్వాత మెత్తటి పొడిగా చేసుకుందాం. ఇప్పుడు స్టఫింగ్కి ఒక 3/4 కప్పు సన్న కారపూస, 3/4 కప్పు వేయించిన శనగలు వేసి వీటిని కూడా పౌడర్ చేసుకుందాం. ఇలా తయారైన పొడిని ఒక బౌల్లో వేసి అదే బౌల్లో ధనియాలు, జీరా, సోంపు, నువ్వులు కలిపి తయారు చేసుకున్న మసాలా పొడిని కూడా వేసుకుని మరింత టేస్ట్ పెరగడానికి 1.5 టేబుల్ స్పూన్లు ఆమ్చూర్, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 చిటికెడంత గరం మసాలా, 1 స్పూన్ పంచదార, 1 అర స్పూన్ కంటే తక్కువ ఉప్పు వేసుకోండి. కారపూసలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కనుక. అలానే ఒక 8 నుంచి 9 జీడిపప్పులు చిన్న ముక్కలుగా చేసుకున్నవి. ఇవి పంటి కిందకి పడినప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్. అలానే 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష, కిస్మిస్, 2 టేబుల్ స్పూన్లు నూనె కూడా వేసుకుని, ఈ నూనె వేసినందుకు మనం నీళ్లు వేయం కదండి, ఆ నీళ్ళ స్థానంలోని ఈ నూనెతోటి మనం స్టఫింగ్ని చిన్న ఉండలుగా చేసుకోవచ్చు. మొదటిసారి నా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఒక లైక్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోల అప్డేట్స్ మీకు వస్తాయండి. తప్పకుండా నేను చేసే వంటల్లో ఏదైనా డస్ ఉంటే కామెంట్స్ చేయటం మర్చిపోకండి. ఇప్పుడు ఇలా ఒకసారి చేత్తో కలుపుకున్న తర్వాత ఈ స్టఫింగ్కి చిన్న బాల్స్గా చేసుకొని
ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన గోధుమ పిండి చాలా సాఫ్ట్గా తయారైందండి. దీన్ని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత పొడవుగా రోల్ చేసుకుని ఒక ఇంచు మందం ఉండేలాగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుందామండి. ఇలా తయారైన బాల్స్ని చిన్న చిన్న గిన్నెల్లాగా తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని మధ్యలో ఉంచి అంచులన్నీ దగ్గరగా వచ్చేలాగా చేసుకుని గట్టిగా సీల్ చేసుకొని చేత్తో బాల్ లాగా రెడీ చేసుకుందామండి. ఇలా మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోండి. ఇలా తయారవుతున్నప్పుడు మనం ఫ్రై చేయడానికి నూనె స్టవ్ మీద పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద వేడవటానికి పెట్టుకోండి. తీపి, పులుపు, ఘాటు, కారం రుచిగా ఉండే ఈ స్టఫింగ్తో తయారైన మినీ కచోరీలు ఒకటి తింటే ఊరుకోదండి నోరు. ఒక 4-5 వరుసగా లాగించేయటమే. ఇలా మొత్తం అన్నిటినీ చేసుకుని ప్లేట్లో ఉంచిన తర్వాత వేడైన నూనెలో మీడియం ఫ్లేమ్ మీద కొన్ని చొప్పున మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు 2 వైపులు తిప్పుకుంటూ వేయించుకుందాం. ఇలా 2 వైపులా మంచి గోల్డ్ కలర్లోకి వచ్చిన వాటిని ఇంకొక నిమిషం పాటు వేయించుకుందామండి. కావాలనుకుంటే కొద్దిగా వేగిన తర్వాత తీసి బయట ఉంచి మనం తినేటప్పుడు ఇంకొకసారి ఫ్రై చేసుకుంటే ఇంకా కరకరలాడుతూ ఉంటాయండి. ఇప్పుడు మొత్తం బాగా మంచి రంగులోకి మారిన ఈ కచోరీల్ని ఇక బయటికి తీసేసుకుందామండి. ఇలానే మొత్తం అన్ని కచోరీలు వేయించుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. కావాలనుకుంటే తీపి చట్నీ లేదంటే టమాటో సాస్, టమాటో కెచప్తోని ఉల్లి ముక్కలు ఒక్కసారి ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయల కాంబినేషన్తో తినండి. హల్దీరాము, భుజియావాలా కచోరీల కంటే మన కచోరీలు చాలా టేస్ట్గా ఉంటాయండి. 1 నెల రోజులు కనుకొని చేసుకున్న ఈ కచోరీల్ని 2 రోజుల్లోనే ఖాళీ చేసేస్తాము. అంత రుచిగా ఉన్న ఈ కచోరీలు ఇంట్లో అందరికి కూడా నచ్చుతాయండి. పిల్లలకు కూడా స్నాక్ కింద లంచ్ బాక్స్లో ఇవ్వచ్చు. ఈ కచోరీల తయారీ విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్